రాజేష్ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు బయలుదేరుతున్నారు. అయితే మొత్తం 10 మంది బృందంతో ఈ పర్యటన 3 రోజుల పాటు కొనసాగుతుంది. 3 రోజులు సంపూర్ణంగా 3 రోజుల పాటు దాదాపు 28 బృందాలతో సమావేశాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు ఎవరైతే దావోస్ లో పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వెసులుబాటు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వివరించనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీలతో పాటు వెసులుబాట్లు ఏదైతే ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తామనే అంశాల మీద కూడా చర్చించుతున్నారు. దీంతో పాటు కూడా చూసుకుంటే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో పూర్తిగా అభివృద్ధి శూన్యం అనుకున్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా తెలుగు వ్యాపారులు ఎవరైతే దావోస్ లో ఉన్నారో తెలుగు వ్యాపారస్తులు వీళ్ళందరితో కూడా సమావేశం ఎల్లుండి సాయంత్రం వీరందరితో సమావేశం ఉంది. ఖచ్చితంగా ఇతర దేశాల్లో మీరు ఎంత వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా సొంత దేశాన్ని కూడా మర్చిపోకూడదు. అదే